ఏలూరు శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్ వారి గుడివాడ బ్రాంచ్ ప్రారంభోత్సవ ఆహ్వానము 19/12/2025 ఉదయం 9:31 మహేంద్ర అండ్ టొయోటో షోరూం ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభోత్సవ ఆఫర్లు: 5 సీటర్ బేసిక్ కాంబో, సీట్ కవర్స్, ఫెనో, ఫుల్ మ్యాట్, ఫిలిం, డోర్ వైజర్స్, స్టీరింగ్ కవర్స్, ఆండ్రాయిడ్ సిస్టమ్, 150 వాట్ LED, డోర్ గార్డ్స్, నెక్ పిల్లో, హ్యాండిల్ క్రోమ్ కేవలం 24,999 రూపాయలు మాత్రమే. 7 సీటర్ బేసిక్ కాంబో కేవలం 29,999 రూపాయలు మాత్రమే. అన్ని రకముల కార్లకు కావలసిన యాక్సెసరీస్ విజయవాడ ధరలకే గుడివాడలో హోల్సేల్ ధరలకే లభించును. శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్, మహీంద్ర అండ్ టొయోటా షోరూం ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. కాంటాక్ట్ 9492611789. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ, గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ, గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. డ్రైవర్ కావెలను లోయ మోహన కృష్ణ గారికి. ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండకూడదు. శాలరీ నెలకి 18,000 నుంచి 20,000 రూపాయల వరకు. ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. 2 వాచ్మెన్లు కావలను. 15 రోజులు పగలు మరియు 15 రోజులు రాత్రి పనిచేయాలి. శాలరీ 15,000 రూపాయలు. ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండకూడదు. గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. కాంటాక్ట్ నంబర్ 77023 98227. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 6 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గుడివాడ బస్టాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము, కొనగళ్ల నారాయణ, రావి వెంకటేశ్వరరావు. గుడివాడ ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన ఆర్టీసీ చైర్మన్ కొనగళ్లకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే రాము. ఎన్టీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపిన ఎమ్మెల్యే వెనగళ్ల. ఈనాడు సంస్థ నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను అభినందించిన త్రివేణి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్. ఉత్తమ విద్యతో పాటు విజ్ఞానం, వినోదం అందజేయటమే తమ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపిన శివశంకర్. గుడివాడ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమాలు మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. 6 కోట్ల రూపాయల నిధుల అంచనాలతో నిర్మించనున్న బస్టాండ్ నూతన భవన నిర్మాణ పనుల శిలాఫలకాన్ని కూటమి నాయకులతో కలిసి ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు మాట్లాడుతూ గుడివాడ ప్రజల చిరకాల వాంఛ కూటమి ప్రభుత్వం తీరుస్తుందని అన్నారు. కొద్దిపాటి వర్షం వస్తేనే మోకాళ్ళ లోతు నీటిలో ప్రయాణికులు రాకపోకలు సాధించే దుస్థితి బస్టాండ్లో ఉండేదని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకతోనే సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఎండీను నన్ను ఎమ్మెల్యే రాము పదే పదే కలుస్తూ బస్టాండ్ అభివృద్ధికి నిధులు సాధించుకున్నారని కొనగళ్ల తెలిపారు.
టెర్మినల్తో పాటుగా ప్లాట్ఫామ్స్ నిర్మిస్తామని, ఇప్పుడున్న రోడ్డుకు 2 అడుగులు ఎత్తు వరకు బస్టాండ్ నిర్మాణ పనులు చేపడతామని వెల్లడించారు. ఎమ్మెల్యే వేనగల రాము మాట్లాడుతూ నేడు గుడివాడ పట్టణ ప్రజలకు సంతోషకరమైన రోజని అన్నారు. గుడివాడ ప్రజల భావోద్వేగంతో కూడుకున్న బస్టాండ్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగటం ఆనందదాయకమని అన్నారు. సోదరుడు కొనగల నారాయణరావు ఆర్టీసీ చైర్మన్ అయిన తర్వాత గుడివాడ బస్టాండ్ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అవుతున్న మొట్టమొదటి బస్టాండ్ గుడివాడదే కావడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, ఆర్టీసీ ఈడీ విజయరత్నం, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన అడగగానే గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ ఎక్కడ ఏమాత్రం ప్రాబ్లం లేకుండా ప్రతి చోట మంచినీళ్ళు వచ్చేటట్లుగా ఎన్నుంటే అన్నిటికీ అప్రూవ్ చేశారు. వాటర్ ఫిల్టర్ క్లియరెన్స్కి ఆయన ఆ రోజు చూపిన చొరవ కానీ ఆ రోజు చూసిన స్పీడ్ ఆఫ్ యాక్షన్ చూసి నిజంగా అసలు కళ్ళు చెదిరే పరిస్థితి. ఎవరైనా కానీ ఇంత తొందరగా ఇంత కరెక్ట్గా రియాక్ట్ అవుతారా అనేది. అందుకని పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు గుడివాడ ప్రజల నుంచి. ఇలాగే ఇకపోతే ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటే కాదు, ఇంకా రోడ్లు ఇచ్చారు. ఇప్పుడు మొన్న మధ్య శాసకీయ నిధుల కింద 11 కోట్లు ఇచ్చారు. ఆయన చాలా 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 పథకాలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన కూడా మనకి సరైన పదవిలో కరెక్ట్ ప్లేస్లో ఉండటం కూడా మనకి చాలా చాలా మంచి విషయం. థ్యాంక్ యూ అండి ఆయన కూడా. అలాగే మన బాలసోరి గారు, మన ఎంపీ గారు ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తారో మీకు తెలుసు. అంటే మనకి కరెక్ట్గా ఈ గుడివాడకి అది పూర్తి అక్కడ మనకి రైల్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చిందంటే నిజంగా చాలా కష్టపడి సాధించిన ఘనత మనకి. ఆయన కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఎప్పుడు పిలిచినా కానీ వస్తున్నారు. ఏవైనా కానీ అనేక రోడ్లు కూడా శాంక్షన్ చేయటం, అనేక చోట్ల మైక్రో ఫిల్టర్లు కూడా శాంక్షన్ చేయటం అయింది. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తెచ్చి కూడా వర్క్ చేస్తున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ బాలసోర్ గారు. అంతే, ఇవన్నీ ఒక పక్కన జరుగుతుంటే ఇదంతా ఒక ఎత్తు. మనకి గుడివాడలకు ఉన్న ఈ 2-3 ఎమోషన్స్, పెద్దగా బాగా ఉన్న ఎమోషన్స్. మంచినీళ్ళు ఒక ప్రాబ్లం అయితే గుడివాడ ఎమోషన్ అనగానే బస్ స్టాండ్ అనగానే ప్రతి ఒక్కరికి చాలా దారుణమైన పరిస్థితులే గుర్తొస్తాయి. మనం చూస్తున్నాను, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడు వాన వచ్చినా కానీ చినుకుబడినా కానీ ఏదో ఫస్ట్ ఇక్కడ నిండిపోతే తర్వాత సత్యనారాయణపురంకి వెళ్ళిపోతాయి నీళ్ళని. ఈ 2 మాత్రం ఫుల్ టైం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఎవరికైనా ఇక్కడ నీళ్ళు అలాగే ఉండిపోయే పరిస్థితి నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఇది అప్రూవ్ చేసే లోపు ప్రతిసారి ఇక్కడ నీళ్ళు వచ్చిన ప్రతిసారి దగ్గరుండి వాటర్ ట్యాంకర్లోకి లాగిచ్చి మొత్తం అంతా తీపిచ్చుకోవడం మనం పంపించాం. చాలాసార్లు చేయాల్సి వచ్చింది అది. ఎందుకంటే ఎన్ని రోజులు ఉన్నా ఇక్కడ నీళ్ళు పోవడానికి ఛాన్సే లేదు. పూర్తిగా ఎన్ని రోజులు ఉన్నా అలాగే ఉంటాయి. ఇక్కడ నుంచి నీళ్లు పోవాలంటే తోడేసి దాంట్లో బయట డ్రైనేజీలోకి వేయాలి. బయట డ్రైనేజీలు వేయాలంటే ఈ వర్క్ ఇక్కడంతా వర్క్ జరుగుతూ ఉంది. ఈ వర్క్ జరుగుతూ ఇక్కడ డ్రైనేజ్ మొత్తం మూసేసి ఉంది. సో అందుకని ఈ మొత్తాన్ని సక్ చేపించి ఒక ట్యాంకర్స్లోకి పంపించి బయటికి వదలవలసిన పరిస్థితి ఉండేది అప్పట్లో. సో అది ఒకసారి మిమ్మల్ని కూడా అదే టైంలో తీసుకుని వచ్చాను, మీకు కూడా గుర్తు చేశాను. ఒకసారి దీంట్లో చూడండి అని చెప్పి ఫోటోలు పెట్టేసుకోవడం. అసెంబ్లీలో కూడా మాట్లాడాను. ప్రతి చోట ఇది కావాల్సిన చోటల్లో మాట్లాడాం. అన్నయ్య కూడా మనకి చెప్పినట్టుగా మనకి ఫస్ట్ బస్ స్టాండ్ ఇక్కడ గుడివాడలో కడతా ఉన్నారు. దానికి మన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మన నారాయణ అన్నయ్యకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అన్న గుడివాడ ఎప్పటికీ మర్చిపోదు మిమ్మల్ని. మీ పేరు చిరస్థాయిలో ఉండిపోతుంది. ఎందుకంటే ఈ బస్ స్టాండ్ మళ్ళీ 50 ఏళ్ళు అవుద్దో 60 ఏళ్ళు అవుద్దో తెలియదు. అప్పటిదాకా మీ పేరు అక్కడే ఉండిపోతుంది. సో మిమ్మల్ని గుడివాడ మామూలుగానే గుడివాడ మర్చిపోలేము మిమ్మల్ని. అలాంటిది ఇంత గొప్ప పని చేసిన తర్వాత మీరు మా గుండెల్లో కూడా నిలిచిపోతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఎండి గారికి కూడా
ఏపీఎస్ఆర్టీసీ ఎండి గారికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా సార్ వచ్చి ఇది ఇంకా అవసరం అయితే కొద్దిపాటి నిధులు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని కావాల్సినట్లు కొంచెం మోడల్ బస్ స్టాండ్ అని చెప్పారు అన్నయ్య. నిజంగా మోడల్ బస్ స్టాండ్లా తయారు చేయండి. 11 ఇవి వస్తున్నాయి, బాగానే ఉంది. ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి, బాగానే ఉంది. ప్లాట్ఫామ్స్ కూడా సరిగ్గా సరిపోయేటట్టు, జనాలకు సరిపోయేటట్టు కూడా పెట్టమని చెప్పేసి నా కోరిక. ఎందుకంటే మీరు చూస్తుంటే ఆదివారం పూట చూస్తుంటే ఇక్కడ సుమారు తిరణాల్లాగా ఉంటుంది పీపుల్. నాకు తెలిసి మీరు కట్టే ఇది సరిపోకపోవచ్చు. అవసరమైతే కొంచెం పెంచే ఏర్పాట్లు ఏమైనా ఉంటే కనుక ఈ లోపు జరిగేటట్లుగా చూడండి. అంతేకాకుండా ఎక్స్టెన్షన్స్ ఇంకేం చేయొచ్చు, మేక్ ఇట్ ఏ మోడల్. అంటే బాత్రూమ్స్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం, కానీ కొంచెం బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకునేటట్టుగాను, బెటర్ బస్ స్టాండ్ లుక్ వచ్చేటట్లుగాను కొంచెం అవసరమైతే నేను జరుగుతుండగా నేను రోజు పరిశీలించుకుంటూ ఉంటాం. మీ దగ్గరికి వచ్చి తప్పకుండా రిక్వెస్ట్ చేసుకుంటాం. స్పెషల్ ఎడిషన్స్ కూడా కావాలన్నా తప్పకుండా మాకు అది కూడా చేసి పెట్టండి. గుడివాడ బస్ స్టాండ్ మోడల్గానే ఉంచడం కాకుండా మీకు నీట్గాను, శుభ్రంగాను, క్లియర్గాను ఉండేటట్టుగా నేను పూర్తి ప్రయత్నం పెడతాను. దానికి మా డిఎం గారు వాళ్ళందరూ కూడా సహకరించాలి తప్పకుండా. అది కూడా మంచి నీట్గా, ఎందుకంటే మాకు ఒక ప్రెషియస్ థింగ్ దొరికింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఈ డైమండ్ కోసం. దాన్ని ఇంత దొరికిన తర్వాత పిచ్చి పిచ్చిగా వాడే రకం కాదు గుడివాడ ప్రజలు. మేమంతా అపురూపంగా వాడుకుంటామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన లక్ష్యం నెరవేరుతాం. గుడివాడ సోదర మిత్రులందరికీ కూడా, సోదర సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చిరకాల వాంఛ, రోడ్డు వెంట వెళ్తుంటే గుడివాడ బస్ స్టాండ్ చెరువులాగా ఉండేది. ఎలా వెళ్ళి బస్సు ఎక్కాలంటే మోకాళ్ళ దాకా పంచైనా చీరైనా ఎత్తుకుని ఎక్కితే బాధగా ఉండేది. ఎప్పుడు దీన్ని దరిద్రం వదులుద్దా అని చెప్పి చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. సమయానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను చైర్మన్ అవటం, వెనిగల రాము గారు పట్టుకుని వదిలిపెట్టకుండా నన్నొక్కడే నమ్మల, నాయన కలబడ్డాడు, ఎండి గారు కలబడ్డాడు, సీఎం గారి ఆఫీస్ నుంచి కూడా చెప్పించి ఉంటాడు. ఇవాళ స్టేట్లో ఇంత అర్జెంటుగా ఈ యొక్క గుడివాడ బస్ స్టాండింగ్ రిపేర్లు, కొత్త బస్ స్టాండింగ్ నిర్మాణం జరగబోతూ ఉంది. 6 కోట్ల రూపాయలు. ఈ 6 కోట్ల రూపాయలతో బస్ స్టాప్స్ వస్తాయి, ప్లాట్ఫామ్స్ వస్తాయి. ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా మెయిన్ రోడ్డు కంటే ఒక అడుగు ఎత్తులో పెట్టాలని చెప్పి ప్రపోజల్ జరిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సూచనలు, మరి అలాగే రావేంద్ర సార్ గారి సూచనలు బట్టి వెంటనే ఇక్కడ మార్పులు చేయడం జరిగింది. మెయిన్ రోడ్డు ఫ్లైఓవర్ రాబోతూ ఉంది. ఫ్లైఓవర్ వస్తే ఆటోమేటిక్గా కొత్త రోడ్డు వస్తుంది. ఆ కొత్త రోడ్డు వస్తే సుమారుగా అది 6 అడుగుల రోడ్డు, 1 అడుగు ఎత్తు రావచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే 2 అడుగుల పైనే ఈ ప్లాట్ఫామ్ హైట్ పెంచాలి. కాబట్టి దీన్ని వెంటనే మార్పులు చేయమని ఇంజనీర్ గారికి చెప్పడం జరిగింది. దీని మీద రకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కట్టబోయేది స్టాండర్డ్గా కడతాం, ఉపయోగపడేలాగే కడతాం. మరి ఇంతకుముందు ప్రభుత్వంలో అంతా అవినీతి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలుగా దోసుకుంటే అవకాశం ఉంటే అన్ని రకాలుగా దోసుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అటువంటి ప్రభుత్వానికి ప్రజలకు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, మోడీ గారి నాయకత్వాన్ని వాళ్ళు విశ్వసించి అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం కోసం కృషి చేయడమే కాకుండా ఇవాళ ఆర్టీసీలో ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ రోజున మహిళలంతా కూడా చాలా పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుని అనేక తీర్థయాత్రలకు వెళ్తా ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటాకి వెళ్తా ఉన్నారు, చదువుకుంటాకి వెళ్తా ఉన్నారు. ఇవాళ ఈ ఫ్రీ బస్సు అనే సదుపాయాన్ని మహిళలు పూర్తిగా వినియోగించుకుని
మరి మగవాళ్ళ దగ్గర నుంచి మాకు కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి, మాకు కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేయండి అంటే అంత పెద్ద ఎత్తున ఆడవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఏమైతే కోరుకున్నామో అది విజయవంతమై చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. మీరంతా ప్రయాణం చేస్తుంటే చాలా కాలంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చుట్టాల ఇళ్ళకి వెళ్తానికి కానీ దేనికైనా కూడా ఈ బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నందుకు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరిశ్రమలు తీసుకురావడం, గూగుల్స్ మన ఇండియాకి తీసుకురావడం జరిగింది. గతంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తీర్చడం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఆనాడే బిల్ క్లింటన్ తీసుకొచ్చారు, ఆయన బిల్ గేట్స్ని తీసుకొచ్చారు. మరి ఆ రోజున తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రోజుల్లో దాన్ని బాగా డెవలప్ చేసాం. అదంతా కూడా తెలంగాణ వారికి అడ్వాంటేజ్గా మారింది. పోలే వాళ్ళు కూడా మన సోదరులు అనుకుందాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాడు, నారా లోకేష్ గారు శ్రమిస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు శ్రమిస్తూ ఉన్నారు. ఇవాళ రోజున రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ డిపోలన్నీ కూడా అభివృద్ధి చేయడం కోసం 600 కోట్ల రూపాయలతో ఇవాళ ప్రణాళికలు ఇచ్చాం. భవిష్యత్తులో దాదాపుగా అన్ని బస్ స్టేషన్లు కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఇవాళ పొల్యూషన్ లేకుండా చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఉన్న బస్సుల స్థానంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు రాబోతా ఉన్నాయి. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం వల్ల ప్రయాణికులకు సౌకర్యం, ఆర్టీసీ ఖర్చులు తగ్గుతాయి, ముందు వాతావరణ పొల్యూషన్ తగ్గుతుంది. ఇవాళ ఢిల్లీలో మీరు వార్తలు చూస్తూ ఉంటే పొల్యూషన్ భరాయించలేక ఢిల్లీ వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతా కూడా జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ పొల్యూషన్ గురించి కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు చేయాలని చెప్పి ఆయన అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఈరోజు గుడివాడ బస్ స్టాండ్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు ఈపీఎస్ఆర్టీసీ చైర్మన్ కుక్కల నారాయణ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు వెంకట రాము గారికి, జోనల్ చైర్మన్ గారికి, వేదిక మీద ఇద్దరు పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసిన సోదరి మండలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది. దగ్గర 50 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం బస్ స్టాండ్ కోసం. గత 20 సంవత్సరాలు ఒకే వ్యక్తి ఎన్నుకోవడం వల్ల కారణంగానే ఈ బస్ స్టాండ్కి ఈ కరం పట్టింది. ఎందుకంటే గెలిచిన క్షణం నుంచే వెనుగల రాము దీనికోసం ఏ విధంగా ప్రయత్నం చేశారో మాకు తెలుసు. ఎందుకంటే ప్రెస్టీజ్ తీసుకుని దీనికి ఎట్టి బస్సులో బస్ స్టాండ్ నిర్మించాలని చెప్పి పక్కన నారాయణరావు సహకారం తీసుకోవటం, అదేవిధంగా ద్వారకా తిరుమలరావు గారిది, అందరి సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అయింది. ఖచ్చితంగా రాబోయే అది కొద్ది సమయంలో సంవత్సరం లోపే మొత్తం లెవెలింగ్ కూడా పూర్తి కాబోతుంది. ఎందుకంటే కమిట్మెంట్ అంటే ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే సొల్లు కబుర్లు చెప్పుకుంటూ గత 20 సంవత్సరాలు చూసాం మనం. మళ్ళీ నిన్న మీటింగ్లో ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు, మళ్ళీ వస్తానంటే ఏం చేస్తాడు మరి నాకు తెలియదు. దుర్మార్గుడు 20 సంవత్సరాలు మోసం చేసింది. చాలా మంత్రిగా ఏ విధంగా దోసుకున్నాడో మనం అందరం చూసాం. ఈ బస్ స్టాండ్ ఉదాహరణ, ఆ ఫిల్లింగ్ ఎంత దోసుకున్నాడు, దీనికి అద్దె కోసం ఎక్కడ పెట్టింది, దాంట్లో కమిషన్ దొబ్బాడు. ఎన్ని కూడా స్వార్థం లేని ఏ పని కూడా కొడాలని చేయలే. అది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఉద్యమాలు చేస్తారంటే పోరాటాలు చేస్తారు. ఏం చేస్తారు, దేనికోసం మళ్ళీ దోచుకుంటా కోసం పోరాటాలు చేస్తారు. ఎన్ని కూడా గమనించాలి. ఇవాళ నిస్వార్థంగా పనిచేస్తున్నాం. ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, ఒక పక్క నరేంద్ర మోడీ కానీ, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి సహకారాలతోనే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్ని ఆలోచించాలి. గతంలో 5 సంవత్సరాలు పాలన ఏ విధంగా ఉంది, అధికారులు ఏ విధంగా పనిచేశారు, రాజకీయ నాయకులు దోచుకోవడం తప్ప రెండో పని లేదు. కేవలం అందరు జేబులు నింపుకోవడం, ఎక్కడ అందిని కానీ దోచుకోవడం సరిపోయింది. ఒక పక్కన మట్టి అమ్ముకోవడం, ఒక పక్కన ఇసుక అమ్ముకోవడం, మైన్స్ దగ్గర ఎన్ని కూడా దోచుకోవడం తప్ప రెండో కార్యక్రమం లేదు. ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ పోరాటాలు చేస్తారంట వీధుల్లోకి వచ్చి. సరైన బుద్ధి ఖచ్చితంగా ప్రజలే తెలుస్తారు. ఈ రోజు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారు మాట 6 కార్యక్రమాలు, దాన్ని కూడా ఎక్కిలిగా మాట్లాడుతుంది. ఇవాళ దగ్గర 4 కార్యక్రమాలు పూర్తి చేశాం. 2 చేయాలి తప్పకుండా. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే
ఖచ్చితంగా జరుగుతాయి. అదేవిధంగా అమరావతి కానీ, అదేవిధంగా పోలవరం కానీ ఖచ్చితంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఒక పక్క లోకేష్ గారు ఏ విధంగా పరిశ్రమల కోసం వెంబడి పడతారని మనం చూస్తున్నాం. లక్షల కోట్లు తీసుకొస్తున్నాం. వైజాగ్ లో పెట్టుబడులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందుతున్నాయి. ఎన్ని ఓవరలుగా దుర్మార్గులు తప్పుడు ప్రచారాలు చేస్తే దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు చిన్న వర్షం వస్తే ఏ విధంగా ఉండేదో మనం చూసాం గత 50 సంవత్సరాల నుంచి కూడా. మరీ 20 సంవత్సరాల నుంచి ఎవరూ పట్టించుకున్న నాదుడు లేరు. ఇవాళ ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలని ప్రపంచాన్ని అందరూ కూడా ప్రభుత్వం పనిచేస్తుంది. మీ యొక్క దీవెనలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అవసరం చెప్పి తెలియజేస్తూ తెలుస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే గుడివాడ అభివృద్ధి కావాలని కాంక్షించే మన గుడివాడ నియోజకవర్గ మంచి శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, అలాగే వేర్ హౌస్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారికి, పిన్నంనేని బాబ్జీ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గుడివాడ ప్రజల చిరకాల కోరిక, అందులో ఒకటి మన ఫ్లైఓవర్ రూపంలో మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి రూపంలో, మన శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి రూపంలో ఈ రోజున ఫ్లైఓవర్ పూర్తవు వస్తుంది. అలాగే ఎప్పటి నుంచో ప్రజలు కోరుకునేది గుడివాడ బస్టాండ్. అనేక సంవత్సరాలుగా, దరిదాపుగా 40-50 సంవత్సరాలకి ఇదే బస్టాండ్ ని ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా బస్టాండ్ ని అభివృద్ధి చేయలేకపోయారు. గత మన మాజీ శాసనసభ్యులు కొడాలి నాని ఇదే బస్టాండ్ అభివృద్ధి చేస్తారని చెప్పి మనందరినీ మాయ మాటలు చెప్పి సుమారుగా అనుచరులు లబ్ధి పొందే విధంగా సుమారుగా 7 కోట్ల రూపాయలు పెట్టి మట్టి పోసుకుని బిల్లులు చేసుకునే, కానీ గుడివాడ ప్రజలకు ఉపయోగపడే గుడివాడ బస్టాండ్ ని బాగు చేయలేకపోయారు. అలాంటిది మన నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు మనం వచ్చే సంవత్సరంన్నర కాలంలోనే ఈ రోజున బస్ స్టాండ్ కి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. కాబట్టి మన అందరం కూడా ఆయనకి చప్పట్లతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా మన ఎన్నికల్లో హామీ ఇచ్చారు, గుడివాడ బస్ స్టాండ్ అభివృద్ధి చేస్తామని చెప్పి. కానీ ఈ రోజున మనందరం కూడా కార్యరూపం దాల్చే విధంగా చేసిన మన శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి అందరూ కూడా ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరూ కూడా ఎవరైతే మాయ మాటలు చెప్పారు మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నామో అవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఉదయం చూసుకుంటే కనుక మన ఏలూరు రోడ్ లో సుమారుగా అక్షయ పాత్ర అని చెప్పి 10 కోట్ల రూపాయలు విలువైన అక్షయ పాత్రని అనేక మందికి ఉద్యోగాలు కల్పించి సుమారుగా రోజుకు 10,000 మందికి భోజనాన్ని ఏర్పాటు చేసే అక్షయ పాత్రని ఈ రోజు శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి చొరవతో గుడివాడలో ఓపెన్ చేయడం జరిగింది. ఇట్లాంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మన గుడివాడలో ప్రతి రోడ్డు కూడా ఆయన వచ్చింది బైపాస్ రోడ్డు సుమారుగా 3 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు చేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నా ఏదైతే మన మంచి ఎమ్మెల్యే మన శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి ఎప్పుడు కూడా మన అందరంగా ఉండాలి, అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మన మాజీ పార్లమెంట్ సభ్యులు మన కొరకల నారాయణరావు గారి యొక్క సహకారంతో ఇది పూర్తవుతున్నందుకు మా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా మీ అందరికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గారు. ఇటువంటి కార్యక్రమానికి మీ యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నందుకు మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరూ అధికారులకు కూడా మేము కోరుకునేది ఇది మంచి క్వాలిటీతో. మా వెనిగండ్ల రాము గారు ఎప్పుడు కోరుకునేది ఏ కార్యక్రమం చేసినా క్వాలిటీగా అభివృద్ధి కార్యక్రమం అనేది కూడా ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి క్వాలిటీతో చేయాలని చెప్పి కోరుకుంటారు. కాబట్టి మేము అందరం డిపార్ట్మెంట్ కోరుకునేది మంచి క్వాలిటీతో గుడివాడ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ తయారయ్యే బస్ స్టాండ్ ని మంచి కార్యక్రమంగా మీరు అందరూ కూడా సహృదయంతో ఈ యొక్క కార్యక్రమం త్వరగా పూర్తి చేసి గుడివాడ ప్రజలకు అంకితం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారు, అట్లాగే శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు, జోనల్ చైర్మన్, అట్లాగే వేదిక నడిచిన పెద్దలందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దలు అందరికీ కూడా నమస్కారం. ఎప్పటి నుంచో గుడివాడ బస్ స్టాండ్ అభివృద్ధి చేయాలి అనేది గుడివాడ ప్రజల యొక్క చిరకాల కోరిక. 54 సంవత్సరాలైంది ఇంతకు ముందు ఉన్నటువంటి బస్ స్టాండ్ ఇవాళ ఇక్కడ ఉన్న రోడ్డు కూడా లో లెవెలింగ్ అయిపోయి ఎప్పుడు కూడా చాలా కష్టాలు పడుతున్నటువంటి ఈ బస్ స్టాండ్ ఎప్పుడైతే వానాకాలం వచ్చిందో ఈ బస్ స్టాండ్లు అన్ని కూడా ఇబ్బందులు అన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఎప్పటి నుంచో మనకి చాలా మంది అన్ని కూడా చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు బస్ స్టాండ్ అభివృద్ధి చేస్తామని, ఎప్పుడు కూడా ఇంతవరకు జరగలేదు. అట్లాంటిది ఇవాళ
పెద్దలు కొనకల నారాయణ గారు చైర్మన్గా ఉండి, అట్లాగే వెనిగేల రాము గారు యొక్క కృషితో ఇవాళ ఇక్కడ కొత్తగా నూతనంగా 6 కోట్లతో ఇవాళ ఇక్కడ బస్టాండ్ నిర్మాణం, అట్లాగే 11 ప్లాట్ఫారంలు ఆధునిక హంగులతో ఇవాళ ఇక్కడ గుడివాడ బస్టాండ్ నిర్మాణం చేపడతాం. అట్లాగే రాబోయే 9-10 నెలల కాలంలోనే ఈ బస్టాండ్ మనకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని చెప్పి ఇవాళ ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఇంటి కూడా అంతా కూడా రాబోయే 10 నెలల్లోనే దీన్ని మనకి అందిస్తారని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే గుడివాడకి కొత్తగా నూతనంగా ఈ బస్ స్టాండ్ కూడా నిర్మించడం చాలా సంతోషకరం. మన శాసనసభ్యులు ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకొని చక్కగా కూడా ఈ గుడివాడని అభివృద్ధి చేయాలి, మొదటి స్థానంలో అత్యుత్తమ స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో ఆయన ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారో దాని అంతటికీ కూడా మనం అందరం కూడా చేయూతనిచ్చి ఆయనకి తోడ్పడవలసిందిగా మీ అందరికీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. చాలా ఒక శుభ కార్యక్రమం. దాదాపు 1971లో నిర్మాణం చేసినటువంటి ఈ బస్ స్టేషన్ చాలా లోతట్టు ప్రాంతంలో ఉంటాం, ప్రజలకు అసౌకర్యంగా ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే గారు ప్రపోజల్ తీసుకురావటం, దానికి మా చైర్మన్ గారు, మా బోర్డు అంతా కూడా మరి ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలని ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా, ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించే దిశగా ప్రయాణం చేయాలన్నటువంటి ఆలోచనతోనే మరి యొక్క స్టేషన్ నిర్మాణానికి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, దాదాపు ఎకరా 96 సెంట్లలో ఇది నిర్మాణం జరుగుతూ ఉంది. ఆల్రెడీ గ్యారేజీకి 8 కోట్ల రూపాయలతో గ్యారేజీ నిర్మాణం జరిగి ఉన్నది. ఏదేమైనా కానీ ఈరోజు ప్రజలకి ప్రధాన పార్ట్ అయినటువంటి రాష్ట్ర రవాణా సంస్థ మరి ప్రజల్ని సురక్షితమైనటువంటి ప్రాంతానికి చేర్చే ఏకైక రంగమైనటువంటి ఆర్టీసీ రంగాన్ని మెరుగుపరిచి ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లి ప్రజలకు మంచి సౌకర్యాలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున ఆర్టీసీ ప్రయాణం చేస్తూ ఉంది. మరి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత మరటు ఒక విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్తో ఒక ఆశయంతో నడుస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి సుభిక్షమైనటువంటి సుపరిపాలన అందించాలన్నటువంటి దిశతో నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్కి మరి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు అందరి యొక్క సహకారంతో గత 5 సంవత్సరాల్లో విధ్వంసాలకు గురైనటువంటి రాష్ట్రాన్ని మెరుగైనటువంటి దారిలో పెడతానికి, సుభిక్షమైనటువంటి పరిపాలన అందించడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించి మరి ఎక్కడైతే ఉపాధి నెలకొల్పి నిరుద్యోగ నిర్మూలన చేయాలన్నటువంటి దిశగా సాగుతున్నటువంటి ప్రభుత్వంలో మరి మొదటిసారిగా మరి గుడివాడ నగరంలో బస్ స్టాండ్కి, ఎందుకంటే ప్రజల యొక్క కష్టాలని దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు మరి దీన్ని ఆర్టీసీ మేనేజ్మెంట్గా తీసుకురావటం, మరి గ్రాంట్లు మంజూరు చేయటం, మరి అది ఎలా చాలా, ఎందుకంటే మరి శాసనసభ్యులు వచ్చిన తర్వాత ఈ యొక్క గుడివాడలో అభివృద్ధి కార్యక్రమాలు ఉరుకులు తీస్తూ ఉన్నాయి. ప్రజల యొక్క మన్నలు పొందారు. ప్రజలందరినీ ఒక సోదర భావంతో ఆదరిస్తూ వారి కష్టాలనే వారి కష్టంగా సేకరిస్తూ మరి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మన శాసనసభ్యులు, ఎందుకంటే వారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా కానీ ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క కష్టాలని నిరంతరం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారు కూడా అందరికి అందుబాటులో ఉండి, ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం ఇందాక వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా ఒక సోదరులాగా సోదరీమణులాగా అందరినీ కూడా దగ్గరికి తీసుకొని వారి యొక్క ఆలోచన విధానాలు, వారి యొక్క సోదర భావం, మరి యొక్క గుడివాడ నియోజకవర్గం ఎనలేనటువంటి అభివృద్ధిని సాధిస్తున్నటువంటి దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క చక్కటి అవకాశంలో మేము కూడా భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉంది. కూడా మన వర్షాకాలం చూస్తే నీళ్లతో నిండిపోయి ఉంది, చూస్తానికే భయంగా ఉంది. అందరూ కూడా ప్రయాణికులు అందరూ కూడా మరి బస్ ఎక్కడానికి కూడా చాలా కష్టపడిపోతున్నారు. మరి అదే విధంగా ఈ బస్ స్టాండ్ కూడా
మరి అభివృద్ధి చేయాలని మరి ఇప్పుడు చక్కటి భవనాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రావి అన్న గారికి, మరి శ్రీకాంత్ గారికి, మరి బాబుజీ గారికి, మరి రవి గారికి, పుర ప్రముఖులకి, నా తోటి మహిళలకి, మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈ బస్ స్టాండ్ గురించి, మన నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా మరి చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మరి మాట ఇచ్చారంటే మాటకు కట్టుబడి ఆ పని చేస్తున్నటువంటి మంచి మనిషి. మరి అలాంటి గొప్ప వ్యక్తి మరి ఇంతవరకు కూడా ఈ గుడివాడను కానీ మా గుడివాడ నియోజకవర్గంలో కూడా లేరు. మరి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, మరి అదే విధంగా మనం మా మహిళలకి, ముఖ్యంగా మా మహిళలకి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి చక్కటి అవకాశం ఇచ్చారు. మరి మహిళలందరం కూడా మేము ఈ రోజున ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మరి అంత క్రితం ఎవరినన్నా ఇంట్లో మగవాళ్ళని డబ్బులు అడిగి మా పుట్టింటికి వెళ్ళాలో, మేము దేవాలయానికి వెళ్ళాలో, లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా పిల్లలేమో తల్లిదండ్రుల్ని, మరి మా పాటి మహిళలేమో భర్తల్ని, బిడ్డల్ని ఎవరినన్నా అడిగి డబ్బులు తీసుకుని వెళ్లాల్సి వచ్చేది. దానికి కూడా ఒకసారి 2 సార్లు వెళ్తే మళ్ళీ కేకలేస్తారేమో అని ఊరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి ఉచితంగా బస్సు ఎక్కడం, మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వెళ్ళడానికి మా చక్కటి అవకాశం ఇచ్చినట్టండి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మహిళలందరి తరఫున కూడా ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి అదే విధంగా అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే మరి కూటమి ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. మరి గత 5 సంవత్సరాలు కూడా ఆ దుర్మార్గ పరిపాలన మరి మామూలుగా పరిపాలన చేయలేదాళ్ళు. మరి అంతా కూడా ఒక నక్సలైట్ పరిపాలన. నక్సలైట్ కన్నా కొంచెం జనమేమో, కానీ ఆ ప్రభుత్వానికి ప్రతి ఒక్క కుటుంబం కూడా జడిసిపోయింది. ఎందుకనంటే ఏం మాట్లాడితే ఏం మా ప్రాణం మీదకి ఏమొస్తుందో, మా బిడ్డలు ఏం చేస్తారో, మా గృహాలను ఏం చేస్తారో, మా ఉద్యోగాలు ఏం చేస్తారో అని ప్రతి ఒక్క కుటుంబం కూడా జడిసిపోయింది. మరి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం కూడా ఊపిరి పీల్చుకుంది. ఈనాడు సంస్థ వారు నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్ లో త్రివేణి పబ్లిక్ స్కూల్ కి చెందిన విద్యార్థులు మంచి ప్రదర్శన కనబర్చి విజేతలుగా గెలుపొందడం తమకెంతో గర్వకారణంగా ఉందని త్రివేణి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ తెలియజేశారు. తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉత్తమ విద్య బోధనతో పాటు విజ్ఞానం, వినోదం సమపాలలో అందించేలాగా తమ ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. తద్వారా తమ పాఠశాలలో ఎక్కడ ఎటువంటి పోటీతత్వ పరీక్షలు, క్రీడలు జరిగినా విజేతలుగా గెలుపొంది బహుమతులు గెలుస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. నిర్వహించినటువంటి క్విజ్ కాంపిటీషన్ లో మరి ప్రతిసారి వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈసారి సాత్వికాకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కలిపితే థర్డ్ ప్రైజ్ అనన్యకి కూడా మంచి ప్రైజ్లు రావడం జరిగింది. ఇంతకు ముందు కూడా వీళ్ళు చాలా కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు. అన్నింటిలో కూడా మంచి మంచి ప్రైజ్లు సాధించి రేపు జిల్లా లెవెల్లో ఒక కాంపిటీషన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరినీ ట్రైన్ చేసినటువంటి టీచర్స్కి అట్లాగే వీళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని ప్రైజెస్ గెలవాలని అభినందిస్తున్నది. థ్యాంక్ యూ. గుడివాడ చిట్కో కాలనీలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వరపర్ల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్, ఎస్టీ మోర్చా రాష్ట్ర సిహెచ్ ప్రధాన కార్యదర్శి పద్మరాజులు పాల్గొని కేక్ కట్ చేసి బీజేపీ నాయకులు అంకమరాజు, సాయిల ఆధ్వర్యంలో సుమారు 20 మంది కాలనీ వాసులకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు కేకేడి ప్రసాద్, ఓబీసీ జిల్లా కార్యదర్శి పిల్లి మురళి, మాజీ ప్రధాన కార్యదర్శి గుంజా సతీష్, పట్టణ ఉపాధ్యక్షుడు చందు ఆంజనేయులు, సీనియర్ నాయకులు చెనక్కాయల మురళీకృష్ణ, వెంకటేశ్వరమ్మ, పద్మావతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పార్టీలో చేరిన అంకమరాజుకి, సాయికి ఇద్దరికి, అలాగే వాళ్ళ ద్వారా ఇక్కడ పార్టీలో జాయిన్ అయిన అందరికీ నమస్కారం. 2-3 విషయాలు చెప్తాను. భారతీయ జనతా పార్టీ
ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పార్టీల కన్నా చాలా డిఫరెంట్ పార్టీ. ఈ పార్టీ అన్ని పార్టీలాగా ఉండదు. ఈ పార్టీ కమర్షియల్ రాజకీయాలు చేయదు, రోడ్ల మీదకి వచ్చి గొడవలు ఆడదు. ఈ యొక్క సిద్ధాంతం ఆధారంగా పనిచేసే పార్టీ. బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటి పార్టీ ఇలా ఉంది, పార్టీ రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలు చేయదేంటి, డబ్బులు పంచదేంటి అని అనుకుంటారు. కానీ ఈ పార్టీ పనిచేసే విధానం కొంత మార్పు ఉంటుంది. ఈ పార్టీ పుట్టినప్పుడు ఈ దేశంలో మనకి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. 80 ఏళ్ల క్రితం స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఒక మ్యాప్, పిల్లలు ఆడుకునే చార్ట్ లాంటి ఒక చార్ట్ తీసుకుని, ఒక పెన్సిల్ తీసుకుని ఒక గీత గీశాడు. ఈ గీత గీసి గీతకి యువతల పక్కన ఉన్నది పాకిస్తాను, ఇటు పక్కన ఇండియా అన్నాడు. వాడి జీవితంలో ఇండియాకి రాలేదు, ఇండియా తిరగలేదు, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఒక గీత గీసి ఇది పాకిస్తాన్ అన్నాడు. అటు పక్కన ముస్లింలు ఉన్నారు, ఇటు పక్కన హిందువులు ఉన్నారు. వీళ్ళలో మధ్యలో గొడవలు పెట్టి కొట్టుకునేలా చేసి కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయేలా చేశాడు. ఇది తప్పు, ఇలా జరగకూడదు, మనం అంతా అన్నదమ్ములం, కలిపి ఉండాలి, అందరం కలిపే పుట్టాం, కలిపే పెరిగాం. ఇదే ఉదాహరణకి ఈ సందుని ఒక గీతగా గీసేసి ఇటు పక్క నుంచి వేరే దేశం, ఇటు పక్క నుంచి వేరే దేశం అంటే మనం రేపు నుంచి ఎలా కొట్టుకోవాలి, అలా విడగొట్టకూడదు అని ఒక పార్టీ పుట్టింది. అది భారతీయ జనతా పార్టీ. కలిసి ఉండాలి, అందరం కలిపి బతకాలి అని చెప్పాం. అలా చెప్పిన మనిషిని ఈ భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రాణం పోల. మా పార్టీ, మనందరి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ పద్ధతి తప్పు, కాశ్మీర్కి వెళ్ళాలంటే మనం వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు, కాశ్మీర్కి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది కూడా మన భూభాగమే, నేను అక్కడికి వెళ్తాను, ఎవరు నన్ను ఆపుతారో చూడండి అంటే ఆ మనిషిని అక్కడ చంపేశారు. అలా కాదండి, అందరం కలిపి బతకాలి, సమాజంలో డబ్బులు ఉన్నవాడు సంపాదిస్తాడు, డబ్బులు లేని వాడిని పీడించుకు తింటాడు. కానీ ప్రభుత్వం అనేది ఆ డబ్బు లేని ఆఖరి వరుసలో కూర్చున్న వాడికి, మన భాషలో చెప్పాలంటే భోజనాల్లో మనం మొట్టమొదటి వెళ్తే అన్ని వెరైటీలు వడ్డిస్తారు, కానీ లాస్ట్లో 2కో 2:30కో భోజనాలకు వెళ్తే సగం వెరైటీలు అయిపోతాయి, సాంబారు అన్నం ఏ మిగులుతాయి. కానీ ఆఖరి వరుసలో కూర్చున్న వాడికి అన్నీ అందాలి అని అంత్యోదయ అని ఒక మాట చెప్పి ఇలాగే రాజకీయ పార్టీలు పనిచేయాలని చెప్తే మా రెండో అధ్యక్షుడిని చంపేశారు. ఇలాంటి వ్యక్తుల చావు మాకు స్ఫూర్తి, వాళ్ళ కోసం పుట్టారు. ఇలాంటి ఒక పార్టీ రాజకీయాలు చేయాలి. భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు గుర్తేం కావాలి అంటే మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు రామారావు గారిని అందరూ ఏం గుర్తు పెడదామని అడిగితే ఊళ్ళో 100కి 90 మంది ఇంట్లో సైకిల్ ఉంది, పేదవాడి కష్టంతో సైకిల్ తొక్కుతాడు కాబట్టి సైకిల్ గుర్తుతో నేను రాజకీయాలు చేస్తాను అన్నాడు. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు మేము ఈ దేశానికి పెద్ద నాయకులం, మాదే ఈ దేశం, కాంగ్రెస్ అంటే ఇండియా, ఇండియా అంటే కాంగ్రెస్ కాబట్టి మేము ప్రజలకు అభయహస్తం ఇస్తాం, మా హస్తం గుర్తు చేసి ఓటేయాలని చెప్పి హస్తం గుర్తు వాళ్ళకి ఓటైంది. కానీ బీజేపీ పుట్టినప్పుడు రాజకీయాలంటే బురద, రాజకీయాలంటే ప్రజలకు అసహ్యం కలిగింది, రాజకీయ నాయకులంటే అత్యంత దుర్మార్గులు, డబ్బులు సంపాదిస్తారు, అవినీతి చేస్తారు, కబ్జాలు చేస్తారు అని ప్రజల్లో ఒక అసహ్య భావన ఉంది. మనం దీన్ని తుడిచేయాలంటే మనం రాజకీయాలు చేయాలి, కానీ ఆ బురద మనకు అంటకూడదు. కాబట్టి ఏ వస్తువు అయితే బురదలో పుడుతుందో కానీ ఆ బురద ఒంటికి అంటించుకోదో అదే మనకు గుర్తవుతుంది. కాబట్టి కమలం పువ్వు బురదలో పుట్టినా ఆ బురద ఒంటికి అంటించుకోకుండా అందంగా పెరుగుతుంది. కాబట్టి ఆ కమలం గుర్తు బేస్గానే రాజకీయాలు చేస్తామని చెప్పి అలా పుట్టిన పార్టీ. దేశంలో అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని ఎక్కిరించారు. భారతీయ జనతా పార్టీకి పట్టుమని గుప్పుడు మనుషులు లేరు, 10 మంది కూడా లేరు ఈ పార్టీలో. ఎవడు చేరుతాడు? ఉదాహరణకి నేనే బీజేపీలో చేరినప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పేవాడు, మా అమ్మాయి అడిగేది, అరే టీడీపీలో చేరితే బెటర్ కదా, వైసీపీలో చేరితే బెటర్ కదా, ఏంట్రా బీజేపీ అనేది. నన్ను ఒక 10-12 ఏళ్ల క్రితం అర్థమయ్యేది కదా, ఎందుకంటే మా అమ్మ, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మా అమ్మ కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ పార్టీలో చేరేవాడికి ఒక ఆలోచన ఉంటుంది, ఇవాళ రేపేంటి ఎల్లుండేంటి కాదు, అన్నిటికన్నా ఈ దేశం గొప్పది, మనం అంతా ఉంటాం, రేపొద్దున పోతాం, ఈ నదులు ఈ కాలువలు ఇవి గొప్పవి, ఇవి ప్రపంచం గొప్పది. భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టిన దేశం మనం. కానీ ఇవాళ ప్రపంచం మొత్తం మనం చూసి ఏదో చిన్న దేశం, పాములు ఆడించుకునే దేశం అనే మాటలు మనం పడం. మన దేశం గొప్పది కావాలంటే, ప్రపంచం మొత్తం మనం గౌరవించాలంటే, భారతదేశం బలమైన దేశంగా మారాలంటే ప్రతి గ్రామానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి మధ్యలో రోడ్డు ఉండాలి అని ఒక వ్యక్తి 40 ఏళ్ల క్రితం ఆలోచించాడు. ప్రతి హైవే, ప్రతి మెట్రో నగరం నుంచి హైవేలో కనెక్ట్ చేయాలి అని ఒక మనిషి 40 ఏళ్ల క్రితం ఆలోచించాడు.
కాశ్మీర్ వేరే దేశం కాదు, అది మన దేశం, మన భూభాగం, మన దగ్గరే ఉండాలి అని ఒక వ్యక్తి ఆలోచించాడు. ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలందరి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. అంటే ఒకటి చేతిలో కర్ర ఉంది, ఇంకోటి చేతిలో కర్ర లేదు. వాళ్ళిద్దరు సమానంగా మాట్లాడుకోరు కదా. కర్ర ఉన్నాడు కర్రలే భయపెడతాడు, కర్ర లేనోడు భయపడుతుంటాడు. కాబట్టి అన్ని ప్రపంచంలో 5 దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి, కానీ మన దగ్గర అణుబాంబు లేకపోతే మనం మాట్లాడలేము. కాబట్టి భారతదేశానికి కూడా అణుబాంబు ఉంటే అవతరాడు మన చూసి భయపడతాడు. అలాంటి అణుబాంబు కావాలని ఒక ఆయన ఆలోచించాడు. ఇట్లా దేశంలో జరిగే అనేక విషయాల గురించి ఒక వ్యక్తి 40-45 సంవత్సరాల క్రితం కూర్చుని తన మాటలతో కవితలతో ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి మన దేశానికి ఉంది. ఈ సిద్ధాంతం కోసం పనిచేస్తాం. ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఈ దేశానికి నినాదం ఇచ్చేలాగా ఈ దేశం నాది, ఈ దేశం కోసం నేను పనిచేస్తాను, భారత్ మాతాకి జై అని అనాలి. దేశాన్ని గౌరవించాలి. నువ్వు ఏ పని చేస్తావో నీ ఇష్టం, నువ్వు ఏ దేవుణ్ణి పూజించుకుంటావో నీ ఇష్టం. నువ్వు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అసలు బీజేపీ పట్టించుకో. కావాల్సింది నువ్వు దేశాన్ని ప్రేమిస్తే చాలు. ఇలా మేము నడుస్తాం. అలా ప్రతి గ్రామంలో 4 మనుషులు పుట్టే వరకు మేము పనిచేస్తాం. ఒకవేళ పనిచేసే ప్రాసెస్లో చచ్చిపోతే మా తర్వాత ఇంకొకడు వచ్చి ఆ మాట అంటాడు. ఈ ప్రాసెస్లో అధికారం రావచ్చు, రాకపోవచ్చు, పదవిలోంచి రావచ్చు, పదవిలోంచి దిగిపోవచ్చు. ఇవాళ దేశంలో 3/4 భూభాగాన్ని 20 రాష్ట్రాలకు పైగా బీజేపీ పరిపాలిస్తుంది. ఎక్కడా కూడా బీజేపీ అధికారంలో ఉన్న చోట ₹1 అవినీతి, ఒక సీఎం మీద కానీ, ఒక ఎమ్మెల్యే మీద కానీ, ఒక ఎంపీ మీద కానీ అవినీతి మరక. ప్రధానమంత్రి వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి ఇవాళ రేపు ఒక చిన్న ఓటు కోసం కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. ఎమ్మెల్యే పదవి కోసం కోట్లు ఖర్చు పెడతారు. ప్రధానమంత్రి పదవిలో ఉండి నిన్ను ఇంకొక 5 నిమిషాల్లో దింపేస్తున్నాను అంటే నవ్వుతో ఒక ఓటు తగ్గింది, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి వాజ్పేయి గారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు 11వ తారీఖు నుంచి రేపటి వరకు అటల్ మోదీ సుపరిపాలనా దినోత్సవాలు జరుగుతున్నవి. ఆ సందర్భంగా ఈరోజు ఏంటంటే మనం పెట్టింది, రేపు మనకి అమరావతిలో అక్కడ కార్యక్రమం ఉంది. దానికి సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా గారు, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. కాబట్టి ఒక పూట ముందు ఆయన బర్త్డేని జరుపుకుంటూ మరి ఈ సందర్భంగా మన పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి అని ప్రజలకు తెలియపరుస్తున్నాము. మన గుడివాడ పట్టణ ప్రజలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మరి ఇక్కడ గుడివాడ డెవలప్మెంట్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది అందరిది కూడా సగ భాగం ఉన్నది. మరి నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక గుడివాడలో బేతవోలు, ఎన్టీఆర్ కాలనీలో 2 అర్బన్ సెంటర్స్ తీసుకొచ్చాను. మరి తర్వాత నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గుడివాడ పట్టణాన్ని స్వచ్ఛ భారత్ కింద పెట్టి మరి ఇక్కడ టిట్కో ఇల్లు కానీ ఇచ్చారనంటే 12,000. మరి అది కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ స్కీమే. మరి టిట్కో ఇళ్లలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి సుమారు 1,500 మందికి నేను ఇల్లు ఇచ్చాను. మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. మరి అదేవిధంగా ఇవాళ చూసుకుంటే మనకి గుడివాడ పట్టణానికి నిధులు వస్తున్నాయి అంటే స్వచ్ఛ భారత్ దాని కింద వస్తున్న నిధులే. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,80,000 మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి మీకు తెలియపరచాలని చెప్పేసి తెలియపరుస్తూ, మరి ఇక్కడ టిట్కో ఇళ్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా విద్యకి ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన పిల్లలు విద్యకి వెళ్ళాలంటే ఊళ్ళోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఒక స్కూల్ ఒకటి పెట్టాలని చెప్పేసి మన ఎన్డీఏ ఎమ్మెల్యే గారైన వెనుగంట రాము గారిని కోరుతున్నాము. అదేవిధంగా మీరు సహకరిస్తే ఇక్కడ టిట్కో ఇళ్లలో ఒక అర్బన్ హెల్త్ సెంటర్, ధనియాలపేటలో కూడా ఒక అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకొస్తానికి భారతీయ జనతా పార్టీ తరఫున మా పెద్దలు మట్టా ప్రసాద్ గారు మీరు కనుక మాకు లెటర్ ఇస్తే మన హెల్త్ మినిస్టర్ ఉన్నారు, మా బీజేపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన ద్వారా కూడా ఇక్కడ ఒక హెల్త్ సెంటరు, అర్బన్ హెల్త్ సెంటరు, అట్లాగే ధనియాలపేటలో కూడా ఒక అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. అట్లాగే దీన్ని స్వచ్ఛ భారత్ కింద మేము అడాప్ట్ చేసుకొని ఇక్కడ మేము కూడా కొంత సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి కంపెనీల నుంచి డెవలప్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక చేస్తున్నాము. కాబట్టి ఎమ్మెల్యే గారిని కూడా కలుపుకొని
ఇక్కడ గుడివాడని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియపరుస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. గుడివాడలోని టిట్కో కాలనీలో ఒక మహోన్నతమైన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే, ఈరోజు మన భారతదేశంలో అభివృద్ధి ఫలాలు చూస్తే అంటే హైవేలు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఎత్తిపోతల పథకాలు కానీ, ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ముందు చూపుతో చేసినటువంటి ఆలోచనలండి. ఇప్పటికీ కూడాను అవే ఆలోచనలు కొనసాగుతూ భారతదేశం అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. అటువంటి ఆ మహోన్నతమైన వ్యక్తి యొక్క శతదినోత్సవ మహోత్సవాలని మనం జరుపుకుంటున్నాం. అటువంటి మహోత్సవాల్లో ఒక భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏలూరు శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్ వారి గుడివాడ బ్రాంచ్ ప్రారంభోత్సవ ఆహ్వానము 19/12/2025 ఉదయం 9:31 మహేంద్ర అండ్ టయోటో షోరూం ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభోత్సవ ఆఫర్లు: 5 సీటర్ బేసిక్ కాంబో, సీట్ కవర్స్, ఫెనో, ఫుల్ మ్యాట్, ఫిలిం, డోర్ వైజర్స్, స్టీరింగ్ కవర్స్, ఆండ్రాయిడ్ సిస్టమ్, 150 వాట్ ఎల్ఈడి, డోర్ గార్డ్స్, నెక్ పిల్లో, హ్యాండిల్ క్రోమ్ కేవలం 24,999 రూపాయలు మాత్రమే. 7 సీటర్ బేసిక్ కాంబో కేవలం 29,999 రూపాయలు మాత్రమే. అన్ని రకముల కార్లకు కావలసిన యాక్సెసరీస్ విజయవాడ ధరలకే గుడివాడలో హోల్సేల్ ధరలకే లభించును. శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్, మహీంద్రా అండ్ టయోటా షోరూం ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. కాంటాక్ట్ 9492611789. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ, గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ, గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. డ్రైవర్ కావెలను లోయ మోహన కృష్ణ గారికి. ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండకూడదు. శాలరీ నెలకి 18,000 నుంచి 20,000 రూపాయల వరకు. ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు. గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. 2 వాచ్మెన్లు కావలను. 15 రోజులు పగలు మరియు 15 రోజులు రాత్రి పనిచేయాలి. శాలరీ 15,000 రూపాయలు. ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండకూడదు. గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. కాంటాక్ట్ నంబర్ 77023 98227. వెల్కమ్ బ్యాక్. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు ఎన్టీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో 58వ సీనియర్ ఆంధ్రప్రదేశ్ పురుషుల మరియు స్త్రీల ఖోఖో పోటీలు నిర్వహించగా ఈ కార్యక్రమాన్ని గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము ప్రారంభించడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించేలాగా కార్యక్రమాలు చేపడుతున్న స్టేడియం నిర్వాహకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అభినందించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో స్టేడియంలో ప్రతి నెల క్రీడాకారులను ప్రోత్సహించేలాగా ఏదో ఒక క్రీడా ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలను 3 రోజుల పాటు నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన విద్యార్థులు క్రీడల ఉత్సాహంగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ క్రీడాకారులకు ప్రత్యేకంగా అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన నెట్ క్రికెట్ నందు కాసేపు
క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ ఎమ్మెల్యే రాము క్రికెట్ ఆడటం జరిగింది. అనంతరం రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలు ప్రారంభించాక ఆసక్తిగా ఎమ్మెల్యే రాము క్రీడలను తిలకించారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, అన్నిమినేని రవినాయుడు, ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిలార్పు రంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సభకి నమస్కారం. ఇది ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నాయి అనేది తెలియపడం దాన్ని క్షమించండి. ప్రతి ఒక్కరికి మిమ్మల్ని కూడా వెయిట్ చేయించినందుకు ఫస్ట్ మొట్టమొదటిసారిగా చెప్పాలనుకున్నా. ఎందుకంటే మీ దాంట్లో మీరు కూర్చుని ఉంటే నేను కూడా చాలా బాగా వస్తుంది. నాకు కూడా తొందరగా ఫినిష్ చేసేస్తున్నా 2 minutesలో. అందరికీ గుడివాడకి మీ అందరికీ గుడివాడ స్వాగతం పలుకుతుంది. మంచి క్రీడా ఫెసిలిటీ ఉంది నాకు ఇక్కడ. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాము. క్రీడాకారులందరికీ ఎంతో అద్భుతమైన క్రీడ ఇది ఖోఖో. ఇందాక మన గౌరవ గరటయ్య గారు చెప్పినట్టుగా 3% గవర్నమెంట్ మీకు క్రీడాకారులకి రిజర్వేషన్ కల్పించడం చాలా అదృష్టం. మనకిప్పుడు నాకు తెలిసి గుడివాడ నుంచి ఆల్మోస్ట్ 16 మంది గవర్నమెంట్ జాబ్స్లో సెలెక్ట్ అయ్యారు. టీచర్స్గా కానీ కానిస్టేబుల్ దీంట్లో కానీ. సో ఇలాంటి మంచి అవకాశాలు వస్తున్నాయి మీకు అందరికీ. కాకపోతే నా రిక్వెస్ట్ ఒకటి, ఈ జాబుల కోసమే కాకుండా ఇవన్నీ మానసిక ఉల్లాసం కోసం, అలాగే ఇంకా వేరు కాంపిటేటివ్నెస్ పెరగడానికి కూడా వచ్చి క్రీడల్ని అందరూ ఆదరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా నాకు కూడా మీకు స్టేడియం వాళ్ళు ఫస్ట్ టైం చరిత్రలో ఎన్ని కాంపిటీషన్స్ పెడతా ఉన్నారు. నాకు వెరీ ప్రౌడ్ అండి. బేసిక్గా స్టేట్ లెవెల్ కాంపిటీషన్సే కాకుండా నందమూరి తారక రామారావు గారి గ్రామీణ క్రీడల కోసం ఈ స్టేడియం కట్టించారు. ఇలాంటి క్రీడలకు మీరు ఇస్తున్న ఆదరణ కూడా స్టేడియం కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. అప్రిషియేట్. కాకపోతే నాకు ఇంకొక కోరిక మిగిలిపోయింది. దీని మీద సరైన ప్రచారం జరగలేదు. ఇంత పెద్ద ఈవెంట్ మన గుడివాడలో జరుగుతుంటే నాకే అంత ఈవెంట్ అనే విషయం తెలియలేదంటే జనాలకి ఎవరికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి సరైన ప్రచారం, క్రీడాకారులకి చప్పట్లే చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎంకరేజ్మెంట్ వచ్చేట్లు మనం కూడా ప్రచారం చేసి పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లస్ క్రీడా అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది. కాంపిటీషన్ పెట్టుకునేది వాళ్ళు ఆడుకుంటానికి కాదు, ప్రజలందరూ చూసి మెచ్చుకుంటానికి కూడా మనం గమనించుకోవాలి. మీకు అదొక రిక్వెస్ట్. ఇంత హడావుడిగా వెంటనే పెట్టేయకుండా ఏ ఈవెంట్స్ ఏ వచ్చినా కానీ మీరు దయచేసి సరైన ప్రచారం చేయండి. నాతో కొంచెం కూర్చోండి, మాట్లాడండి, ఎలా డెవలప్ చేద్దాం, ఎలా ముందుకెళ్దాం, బేసిక్ వీళ్ళందరికీ ఉత్సాహం కలిగించేది ఎలా చేద్దాం అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకుని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఈ 3 రోజులు ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండి కూడా మనకి వీటి మీద ప్రచారం కల్పించి అందరూ కూడా ఇక్కడ కేవలం చూస్తానికి కూడా ప్రజలు వచ్చేటట్లుగా చేస్తే బాగుంటుంది. అందరం తప్పకుండా ఇక నుంచి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుందామండి. ఎనీ బిగ్ ఈవెంట్ సరైన క్రీడలు లేకుండా మొత్తం ప్రేక్షకులు లేకుండా జరగకూడదని నా ఉద్దేశం. మీరందరూ కూడా యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తూ మరొకసారి గుడ్ లక్ ఎవరిబడి, గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. శాసనసభ్యులు సోదరులు వెనుకల రాము గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు గరటయ్య గారు, అలాగే ఖోఖో ఫెడరేషన్ సంబంధించిన మెంబర్స్ అందరికీ, అలాగే స్టేడియం కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్కి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా చాలా ఆనందంగా ఉంది. సింగిల్ ఈవెంట్ని ఇంత ఆర్గనైజ్గా చేసినందుకు చాలా అభినందిస్తున్నా ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా. అలాగే మన రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ ఆటలో గెలుపు ఓటమే కాదు ముఖ్యం, పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ రావాలంటే ఆటలు ఆడితేనే
ఆ లక్షణాలన్నీ కూడా అవలంబించే అవకాశాలు ఉంటాయి. ఈయన సమాజంలో బతకాలంటే ఆ స్పిరిట్ ఉండాలి. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఇందాక గడ్డిగా చెప్పినది ఇది గ్రామీణ ప్రాంతం క్రీడ. ఇది కానీ కబడ్డీ ఇవన్నీ గతంలో చిన్నప్పుడు చూసేవాళ్ళం. అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలో కూడా 2 కర్రలు పాతి ఖోఖో ఆడడం, అది కబడ్డీ కూడా సున్నం గీసి కబడ్డీ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడే ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లో కూడా ఈరోజు టెక్నాలజీ ఉపయోగించుకుని పెద్ద ఈవెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఖోఖో కూడా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో నెట్లన్నీ వేసి చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేయటం మీ ఆరోగ్యానికి మంచిది, మనశ్శాంతికి కూడా చదువుకుంటానికి దాని దృష్టి పెడతానికి చాలా అవకాశం ఉంటుంది. క్రీడల్లో ఎనీ క్రీడ, ఒక ఖోఖో కాదు, అథ్లెటిక్స్ ఉన్నాయి, అనేక రంగాల్లో దీంట్లో కంపల్సరీ ఆ ఏజ్లో అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో భాగస్వాములు అయితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు దీంట్లో గెలుపు ఓటమి ఇంపార్టెంట్గా, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్పిరిట్ ఉండాలి మీ అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. శాసనసభ్యులుగా ఉంటాం. మరి ఈరోజు వేదిక నుంచి ఇంకా ఇతర పెద్దలకి, పేరున వచ్చిన క్రీడాకారులకి, క్రీడాభిమానులకి అందరికీ కూడా ముందుగా పాత్రికేయులకి అందరికీ నమస్కారం. చాలా సంతోషం. గుడివాడలో ఇలాంటి స్టేడియం ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం, ఒక గవర్నర్ స్వర్గీయ అన్న ఎన్టీఆర్కే సాధ్యమైంది అనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఆ రోజుల్లోనే ఆయన ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలోనే ఆయన మొట్టమొదటిగా ఇక్కడ శాసనసభ్యుగా ఉంటాం. ఈ రోజున ఇలాంటి స్టేడియం బహుశా నాకు తెలిసి లాల్ బహదూర్ స్టేడియం ఒకటి ఉంది హైదరాబాద్లో, దాని తర్వాత మళ్ళీ ఇదే స్టేడియం. ఇలాంటి స్టేడియం బహుశా ఎక్కడ రూపుదిద్దుకోవాలా కారణం ఏదైనప్పటికీ అది ఒక ఎన్టీఆర్కే సాధ్యమైందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మనం అన్న ఎన్టీఆర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకున్న సమాజం పట్ల ఆయనకున్న అభిమానం, అన్ని వర్గాల వారిని పైకి తీసుకురావాలని లక్ష్యంతో ఆయన పనిచేస్తుంటే గొప్ప మహనీయుడు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా ఉపయోగిస్తూ, మరొక్కసారి తరతరాలు మాడిన ఎన్ని రోజులైనా ఎక్కడికి పోయినా తెలుగువాడు అనేటువంటి మన తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు అన్న ఎన్టీఆర్. ఆయన అన్ని రంగాల్లో అందరూ బాగుండాలనే లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అదేవిధంగా ఈనాడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడల పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇస్తూ 3% స్పోర్ట్స్ కోటా కింద ఇటు కాలేజీలో మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ఇటు అన్ని రకాల ఉద్యోగాల్లో క్వాలిఫికేషన్ బట్టి 3% కోటా పెట్టుకునేటువంటిది అదొక తెలుగుదేశం ప్రభుత్వానికే చెల్లింది, అది చంద్రబాబు నాయుడికే చెల్లింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన మీకు గుర్తు చేస్తూ, మరి ఖోఖో అంటే చాలామందికి ఒక చులకన భావన ఉండేది. ఇది గ్రామీణ ప్రాంతంలో ఆడేటి క్రీడ, ఇది పేద ప్రజలు ఆడేటి క్రీడ. పల్లెటూరు ప్రాంతం నుంచి మరి చిన్నతనంలో దీనికి ఏ విధంగా ఖర్చు పెట్టాల్సిన పల్లె, 2 పోల్స్ ఉంటే చాలు, 2 కర్రపుల్లు ఉంటే ఆడుకునేవాళ్ళం చక్కగా. ఇది ఒక మదర్ గేమ్. అన్ని స్పోర్ట్స్కి, అన్ని ఆటలు కూడా ఇది మదర్ గేమ్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఉన్నట్టే ముందు ఆరోగ్యం, ప్రతి వాళ్ళు చదువుతున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని, కానీ దాన్ని మర్చిపోతున్నారు. ఇవాళ స్కూల్స్ పై మేము చదువుకునే రోజుల్లో స్కూల్స్లో ఆడే ఆట ఏంటంటే ఖోఖో, కబడ్డీ. ఈ రోజుల్లో ఈ 2 మర్చిపోయారు. ప్రతి వాళ్ళు క్రికెట్ పట్ల మోజు, క్రికెట్ తప్పితే వేరే షటిల్ ఇలాంటివి, కానీ అవి ఆడాలంటే అందరికీ అందుబాటులో ఉండదు. అది కొంతమందికే సాధ్యపడుద్ది. సమాజంలో ఉన్న 10% పీపుల్ కూడా ఆడగలుగుతారో లేదో, కానీ 190 మంది ఆడగలిగే ఆటలు ఇవి. దీని పట్ల మక్కువ పెంచాలి.
గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, గ్రామీణం కాదు ఈ పట్టణాల్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అందరూ కూడా వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుంది, క్రీడల పట్ల ప్రోత్సహిస్తూ ఉంది. అందరూ కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, బాగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారని తృప్తే, కానీ జీవనం చూసుకుంటే 40 ఏళ్ళకే 30 ఏళ్ళకే జబ్బులన్నీ వస్తూ ఉన్నాయి. దీనికి కారణం మన వ్యాయామం లేకపోవటం. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే సిఐటియు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆసిఫీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయం వద్ద మహాసభలను సంబంధించిన గోడ పత్రికలను సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించే సేవలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఆసిఫీ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకుడు సమరు, సిపిఎం నాయకులు కొండ, ఎలవత్తి, కోటేశ్వరరావు, రజని తదితరులు పాల్గొన్నారు. సిఐటియు 1970లో ఏర్పడినప్పుడు ఈ దేశంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలి. కార్మిక వర్గం ఐక్యంగా ఉంటేనే దేశంలో కార్మికులు, పేద ప్రజలు సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి కార్మిక వర్గాన్ని ఐక్యం చేయటే లక్ష్యంగా సిఐటియు ఏర్పడింది. ఆ రోజు నుంచి సిఐటియు ఏర్పడిన నుంచి అనేక పోరాటాలు నిర్వహించింది. ఆ పోరాటాల్లో ఎప్పటికప్పుడు కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూనే ఉద్యమాలు నిర్వహించడం జరుగుతూ వచ్చింది. 1990లో ఈ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు వచ్చిన తర్వాత కూడా సిఐటియు అన్ని రంగాలని కలుపుకుని అన్ని రంగాల్లో కార్మికుల్ని కలుపుకుని అనేక సమ్మెలు చేస్తూ వచ్చారు. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని కాలరాస్తానికి అనేక చర్యలు చేపట్టాడు. ప్రధానంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి సంపదని దోచిపెట్టే పనిలోనే ఉన్నాడు. ఆ పనిలో భాగంగానే ఈరోజు ఎంతో కొంత రక్షణగా ఉన్న కార్మిక చట్టాలని 26, 29 చట్టాలని ఈరోజు మార్చేసి 4 లేబర్ కోడ్లుగా ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తూనే కాదు, లేబర్ కోడ్ కూడా ఎప్పుడు తెచ్చాడు అంటే కరోనా సమయంలో ప్రజలు బయటికి రాలేని సమయంలో పార్లమెంట్లో బలం ఉందనే పేరుతో 4 లేబర్ కోడ్ని ఆమోదం చేసుకున్నాడు. కానీ అవి అమలు చేయకోకుండా ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరిగినాయి, ఇక నాకు దేశంలో తిరుగులేదనే పద్ధతిలో ఈరోజు ఆ లేబర్ 4 కోడ్లను అమలు చేయండి అని ఆయన మెమోలు ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఈరోజు కార్మిక వర్గం ఎక్కడైనా అనేక యూరోప్ కంట్రీలో ఇలా చూస్తే కార్మికులు పని దినం తగ్గించి రెస్ట్ కావాలని కార్మిక వర్గం కోరుకుంటూ ఉంటే ఇప్పుడు 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 గంటలు 10 గంటల పని దినానికి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అంటే శ్రమని, కార్మికుల శ్రమని చాలా ఈజీగా దోచుకునేటట్టు ఇలా చట్టాలని మార్పు చేశాడు మోడీ గారు. దానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఈ దేశంలో కార్మిక వర్గం అంటే 2026 ఫిబ్రవరిలో ఒక సమ్మె మళ్ళీ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలని కలుపుకుని సమ్మె చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు సంపదేమో శతకోటీశ్వరులకి, పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి సంపద దోచి పెడతాం, సామాన్యుల మీద భారాలేసి వాళ్ళ మీద అనేక రకాలుగా వాళ్ళని హింసించే పరిస్థితి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా కూడా ఇలా రేపు మహాసభలో చర్చ జరుగుతుంది. అసలు దేశంలో ఉన్న కార్మిక వర్గానంతని ఐక్యం చేసి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలి అనేది రేపు మహాసభలో నిర్ణయం చేస్తారు. అట్లాగే ఈ 4 లేబర్ కోడ్లు కూడా వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో కార్మిక ఐక్యతతో ఈరోజు కార్మిక వర్గమే కాదు, రైతాంగాన్ని కూడా అలాగే దివాలా తీసే విధానాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. కార్మిక కర్షక ఐక్యతతో ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు రాబోతున్నాయి. ఆ ఉద్యమాలకి వేదికే రేపు విశాఖపట్నంలో ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా కార్మిక, రైతు వ్యతిరేక విధానాలని వెనక్కి తిప్పికొట్టాలి, లేదంటే మోడీనన్నా గద్దె దించాలి అనే పద్ధతిలో ఈరోజు ఈ విధానాలు రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గందరూ ఐక్యంగా ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని మేము సిఐటియుగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సిఐటియు మహాసభల్లో
తీసుకోబోయే నిర్ణయాలు రాబోయే రోజుల్లో అమలు చేయడానికి ప్రతి సిఐటి కార్యకర్త నడుం కట్టి ముందుకి తీసుకెళ్ళడం, అందరు కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మహాసభల్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ డిసెంబర్ 31 నుంచి 4వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు 4వ తారీఖు లక్షలాది మందితో వైజాగ్లో మహా ప్రదర్శన బహిరంగ సభలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ జయప్రదం చేయవలసిందిగా గుడివాడ పట్టణంలో కార్మిక వర్గానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అఖిల భారత సిఐటి మహాసభలు విశాఖ కేంద్రంగా జరుగుతున్నాయి. ఈ విశాఖలో జరిగే 4వ తారీఖున బహిరంగ సభని జయప్రదం చేయాలని ఈ రోజున గుడివాడ సుందరయ్య భవన్ దగ్గర పోస్ట్ ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ యొక్క అఖిల భారత సిఐటి మహాసభలు ఈ రోజున కార్మిక వర్గంలో ఏ అయితే కేంద్రం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకంగా అనేక తీర్మానాలు చేయబోతున్నారు. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులను కాపాడాలని ఈ రోజున సిఐటియు ఈ రోజున బహిరంగ సభ కానీ లేదా మహాసభలు కానీ అనేక తీర్మానాలు చేసి రాబోయే రోజుల్లో కార్మిక వర్గాన్ని ఐక్యపరిచి వాళ్ళ హక్కుల సాధన కోసం ఎస్ఎఫ్ఐ కార్మిక వర్గం ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలన్నీ కలుపుకుని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమిస్తామని సిఐటియు మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్మిక హక్కుల్ని కానీ లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న అక్కడ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని రోజున చూస్తుంది. ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ఈ రోజున దానికి ఆ అడుగులకు మడుగులవుతున్న టీడీపీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా రాబోయేలో వాళ్ళ యొక్క అధికారాన్ని కూడా గద్దె దిగే వరకు కార్మిక వర్గం పోరాడుతుందని, ఆ కార్మిక వర్గంతో పాటు భారత విద్యార్థి ఫెడరేషన్ తోడ్పాటు అందిస్తుందని వాళ్ళకి చేసే ప్రతి పోరాటంలో ఎస్ఎఫ్ఐ ముందు వరుసలో ఉండి పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురంలో గత కొన్నేళ్లుగా ఒంటరిగా జీవనం సాగిస్తున్న పిడపర్తి కోటేశ్వరమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆర్కే వారియర్స్ కు సమాచారం అందచేయగా పోలీసు వారికి తెలియజేసిన అనంతరం ఆ వృద్ధురాలు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురంలో కొంతకాలంగా జీవనం సాగిస్తున్న పెడవత్తి కోటేశ్వరమ్మ అనే వృద్ధ మహిళ అనారోగ్యంతో చనిపోవడంతో ఆ తల్లికి దిక్కు ముక్కు ఎవరు లేకపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆర్కే వారియర్స్ కి సమాచారం అందచేయగా పోలీసు వారికి సమాచారం అందజేసి అంత్యక్రియలు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అత్తులూరి రవికిరణ్, నేతాజీ, నైజం, లింగవరం, గాదే చరణ్, లంక రాంబాబు మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురంలో ఈరోజు మరి పిడపర్తి కోటేశ్వరమ్మ గారు అనారోగ్యంతో చనిపోవడంతో ఇక్కడ ఉన్న స్థానికులు మాకు సమాచారం అందజేయడం జరిగింది. మరి ఆ తల్లి మరి అనేక చోట్ల అనేక షాపుల్లో కానీ గుళ్ళు దగ్గరికి వెళ్ళి ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన సంపాదన సంపాదించుకుంటూ ఆయన భోజనం చేస్తూ ఉండేది. ఆ మహాతల్లికి మరి ముందు వెనక ఎవరు లేకపోవడంతో మరి చనిపోతే ఇక్కడ ఉన్న స్థానికులు మా ఆర్కే వారియర్స్కి ఫోన్ చేయగా మరి హుటాహుటిన ఈ తల్లి దగ్గర రావడం జరిగింది. పాపం ఒకటే మరి చనిపోయి ఆఖరికి అతనికి దుప్పటి కప్పుతో కూడా ఇలా ఎవరు లేకపోవడం చాలా బాధాకరం. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే పాపం వచ్చి మానవత హృదయంతో ఆ తల్లికి ఏదో 2 సాంబ్రం పళ్ళు ఇచ్చి దుప్పటి కప్పడం జరిగింది. ఏదేమైనా సరే మనం మానవత విలువలను కాపాడుకోవాలి. ఎందుకంటే మానవ సేవే, మానవుడే మహనీయుడు, మానవుడే దేవుడు. కానీ అలా కాకుండా చాలా మంది ఎందుకులే మాకెందుకు మీకెందుకు ఇరుగు పొరుగు లేకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. సో దయచేసి మనకి భగవంతుడి కన్నా మానవుడే ముఖ్యం. మనుష్య దైవ స్వరూపం అంటారు. అలాంటి మానవులకి మనం సహాయపడినప్పుడే ఆ భగవంతుని ఆశీస్సులు వస్తాయి. ఎందుకంటే ఎదుటివాడిని మనం ఎంత ఇదిగా ప్రేమించినా సహాయం చేసినా ఆ పైన భగవంతుని ఆశీస్సుల వల్ల మన పిల్లలకు వస్తాయి. ఏదేమైనా సరే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, ఎందుకంటే నా అనే వాళ్ళు ఎవరు లేకపోయినా అనాథ మరి ఉన్న వాళ్ళందరికీ నేను ఇప్పుడు దగ్గర 133 అంత్యక్రియలు చేయడం జరిగింది. వీళ్ళందరికీ కేవలం నేను ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమంగా భావించి ఆ భగవంతుని సేవ అనుకుంటూ వీళ్ళందరికీ నా అనేవాళ్ళు. ఎందుకంటే ఆ తల్లి అయితే ఒక కొడుకులాగా, మరి తండ్రి అయితే ఒక కొడుకులాగా మరి చేసుకుంటూ నేను ముందుకు వెళ్తానంటే కేవలం ఆ పరమాత్ముడు ఇచ్చిన నాకు ఆశీస్సులు. సో లేనిపోయిన అపోహలు మనసులో ఏమీ పెట్టుకోకుండా మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఎవరైనా సరే ఈ గుడివాడ పట్టణంలో, ఎందుకంటే పుట్టినప్పుడు ఎంత పవిత్రంగా పుడతారో చనిపోయినప్పుడు కూడా అదే పవిత్రంగా వెళ్ళాలని కోరిక. ఎందుకంటే ఎవరు ఒంటరిగా వెళ్ళకూడదు, వాళ్ళతో పాటు నలుగురు మేమున్నామని వెళ్తే ఆ తల్లి ఆత్మశాంతి చేకూరదని ఆలోచన.
సో దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి మనం ముందుండాలి. చాలా మంది ఫంక్షన్లకి ఆటలకి హడావడిగా వెళ్ళిపోయి భోజనాలు చేసి విందులు చేసి ఆలోచిస్తారే, మరి ఇలాంటి కార్యక్రమం ఉన్నప్పుడు ఎందుకంటే నిన్న కాక మొన్నటిదాకా మనతో తిరిగింది, మన దగ్గరే ఉంది, మనతో మాట్లాడింది. అలాంటి తల్లి ఈ రోజు కళ్ళు మూసేసేసరికి ఎవడో దిక్కుమొక్కు లేకుండా ఒకటే పడుకుద్దంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నాం ఒకసారి ఆలోచించండి. సో లేనిపోయిన మనసులో ఏం పెట్టుకోకల్లా. ఎందుకంటే ఆ తల్లి నిన్నటిదాకా మాట్లాడింది. ఈ ఒక్కొక్క రోజు మనందరం కలిసి ఆ తల్లికి చక్కగా దగ్గరుండి మరి అంత్యక్రియలు చేసేవంటే ఆ తల్లి ఆత్మకి అబ్బా నా వెనక ఇంతమంది ఉన్నారా అని చెప్పి ఆత్మ సంతోషంగా వెళ్ళిపోతుంది. ఏదేమైనా సరే ఆ తల్లికి మేమందరం ఒక కొడుకులాగా మరి ఆ తల్లికి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని పోలీసు వారికి కూడా మేము సమాచారం అందజేయడం జరిగింది. వారికి కూడా ఓకే తీసుకెళ్ళండి చేయండి అని చెప్పడం జరిగింది. ఆ తల్లికి అసలు అన్నీ మేమే అంత్యక్రియలు చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంత మహత్తరమైన కార్యక్రమానికి మాకు అప్పచెప్పినందుకు స్థానికులకి పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అమ్మా. ఈవిడికి ఎవరు లేరు, దిక్కు మొక్కు మేమే చూసాము, చచ్చిపోతాము. మేము ఆర్కే గారికి అప్పచెప్పాము. 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి కాగితం తెచ్చాము. దాని ద్వారా మేము ఆర్కే గారికి ఇచ్చామమ్మ బాడీ. అమ్మాయికి అంటూ నాకు తెలిసినంత వరకు ఎవరో లేరు. నాకు 48 సంవత్సరాలు 48 సంవత్సరాల నుంచి తెలుసు ఆవిడ నాకు. నలంద్ర స్కూల్ దగ్గర రోడ్డు అమ్మట పాకల్లో ఉండేది. ఆమె పేరు కోటేశ్వరమ్మ. అది ఆమెకి ఎవరు ఉన్నారో ఎవరు లేరో నాకు తెలియదు. నాకు తెలిసిన కానీ తెలియదు. నాకు ఒక తెలిసిన కానీ ఎవరు లేరు నాన్న. అందుకని నేను మంచి చెడైనా చూస్తున్నాను. కథ ఏదో మంచిళ్ళు పంచిళ్ళు అంటే ఇస్తాం, రోడ్డు అమ్మట వస్తుంది పని చేసుకుని గుళ్ళో. ఆ గుళ్ళో పని చేసుకొచ్చినప్పుడు ఆ ఏ ఒకటి ఇస్తా ఉంటుంది, నేను కడ ఏ ఒకటి ఇస్తాను. ఆ మంచితనం మీద నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అది నాన్న మేము ఆర్కే గారికి అప్పచెప్పాం బాడీ. మన గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసు వారికి సమాచారం ఇచ్చి వారి అనుమతితో ఇప్పుడు మన గుడివాడ పుల్లలపాడు శ్మశాన వాటికలో పూడ్చే కార్యక్రమం, శ్రద్ధాంజలి కార్యక్రమం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాల్లో కూడా పాల్గొనవలసిందిగా ఈ మాకెంతో స్ఫూర్తిదాయకమైన స్ఫూర్తినిస్తూ ప్రతిక్షణం స్ఫూర్తినిస్తున్న మా మాచర్ల రామకృష్ణ అన్న గారిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 6 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గుడివాడ బస్టాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము. కొనగళ్ల నారాయణ, రావి వెంకటేశ్వర గుడివాడ ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన ఆర్టీసీ చైర్మన్ కొనగళ్లకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే రాము. ఎన్టీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపిన ఎమ్మెల్యే వెనగళ్ల. ఈనాడు సంస్థ నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను అభినందించిన త్రివేణి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్. ఉత్తమ విద్యతో పాటు విజ్ఞానం, వినోదం అందజేయటమే తమ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపిన శివశంకర్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.